రాజీ పడతాడేమోనని రాయబారాలు ముమ్మరం చేశారు. కానీ ఆయన మాత్రం రాజీనామాకి మొగ్గు చూపారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఒక హాట్ టాపిక్ గా మారారు. 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధాన్ని వదులుకున్న జీవన్ రెడ్డి భవిష్యత్తులో ఏం చేయబోతున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. జీవన్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ లో పరిచయం అక్కర్లేని సీనియర్ నేత. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా పనిచేశారు. జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి అన్నంతగా పేరు పొందిన ఆ అవినావభావ సంబంధం ఇప్పుడు తునకలైపోయింది. ఏ కొత్త నాయకులనైతే కాంగ్రెస్ నమ్ముకుందో ఆ నాయకులకే సవాలు విసురుతూ జీవన్ రెడ్డి సమర్పించిన రాజీనామా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఆయన సన్నిహిత నేత వేం నరేందర్ రెడ్డిని, పోచారం శ్రీనివాస్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేసిన జీవన్ రెడ్డి ఒకంత భావోద్వేగం, మరింత ఆగ్రహంతో ఊగిపోతూ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తన అనుచరుడు గంగారెడ్డి హత్య నుంచి మొదలు మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన టికెట్ల పంపిణీ వరకు పలు అంశాల్లో కాంగ్రెస్ అధిష్టానం తీరుపై ఫైర్ అయ్యారు. నేను అడుగుతున్నా, ఎవరా ఈ వేం నరేందర్ రెడ్డి? ఆయన పార్టీ చేసిన సేవ ఏంది? నాకు అర్హత లేకనా? అడే వాడు పోచాల శ్రీనివాస్ రెడ్డి బతకచ్చినోడు, ఆడికి ప్రభుత్వ సలహాదారు వాడు ఎవడే? ఈ 20 మాసాలలో ఆవిడ ప్రభుత్వ సలహాదారు నియామకం అయిన తర్వాత ఆవిడ ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలు ఏంటి చెప్పవే? నువ్వు వ్యవసాయ రంగాలు ఏం సలహాలు ఇచ్చినవే నువ్వు? అంటే ఏంటి? నీ అడుగులకు ఎవడు మడుగలు ఒత్తుతాడో వాడికి పదవులు. గత 20 రోజులుగా జీవన్ రెడ్డి ఎపిసోడ్ రాజకీయ ఉత్కంఠకు తెరలేపింది. పలువురు కాంగ్రెస్ సీనియర్లు జీవన్ రెడ్డి రాజీనామాను ఆపాలని చూసినా ఆయన సెసేమిరా అన్నారు. హస్తం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. గత కొన్ని నెలలుగా తెలంగాణ కాంగ్రెస్ లో వస్తున్న పరిణామాల పట్ల తీవ్ర అసహనాన్ని వెలిబుచ్చుతూ వస్తున్న ఆయన గతంలోనే ఒకసారి రాజీనామా వరకు వెళ్లారు. అయితే ఆయనకు న్యాయం చేస్తామని అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది. కానీ అలాంటి న్యాయమేదీ జరక్కపోగా ఇగ్నోరెన్స్, హ్యూమిలేషన్ పెరిగిపోవడంతో జీవన్ రెడ్డి ఆగ్రహం కట్టలు తెంచుకోంది. ఇటీవల ఆయన పలుమార్లు కార్యకర్తలతో భేటీ అయ్యి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై వివిధ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆయన త్వరలోనే కేసీఆర్ సమక్షంలో కారెక్కి గులాబీ కండువా కప్పుకోవడమే తరువాయి అని అంటున్నారు. ఆ కార్యక్రమం వచ్చే నెల 5 నుంచి 10వ తేదీ మధ్యలో ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇక జీవన్ రెడ్డిని బీజేపీ కూడా ఆహ్వానిస్తున్నట్టు మరో ప్రచారమూ ఉంది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏ పార్టీతో ఉండబోతోంది? దశాబ్దాలుగా అనుబంధం ఉన్న కాంగ్రెస్ పై ఆయన ఫైట్ ఎలా ఉండబోతోందనే ఆసక్తికరమైన చర్చ తెలంగాణ రాజకీయాల్లో హాట్ గా సాగుతోంది.